కూర్చొని నడుమిట్ల బ్రేకులు తీసుకుంటా షాయిలు దాకుంటా నిమ్మలంగా ముచ్చట్లు పెట్టుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించే ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. నిజం చెప్తాన్నా, అసలు షెయ్యి పార్టీకి గనక అధికారం ఇస్తే జనం రందుల సంగతి పక్కకు పెట్టు, వాళ్ళ రందులే ఎక్కువ ఉంటాయి. వాళ్ళ తన్లాట వాళ్ళు చూసుకునే వరకల్లనే ఉన్న 5 ఏళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడని కాదోల్లా, వెనకటి సంధికి ఇదే కథ, ఇదే కార్ఖానా. అరే జనాలేమో ఈ తాపనన్న మంచిగా పాలన చేస్తారు కావచ్చు, మంచి మంచి స్కీములు పెడతారు కావచ్చు, పరిశాన్లన్నీ దూరం చేస్తారు కావచ్చు అని ఓటేస్తే ప్రతిసారి మోసపోవడే అవుతుంది కథ. గాంధీ భవన్ గొడవలతోనే ఉన్న పొద్దంతా పోతుంది వాళ్ళకు. ఇక ఇది నా మాట కాదు, జనం చెప్తున్న మాట. అంత లావైతే ఇంకోలొల్లి చూడుర్రి మీరే. ఏహే పో, అసలు పార్టీలలోల్లి జనాలకు ఎందుకొల్లా? పాలన ముఖ్యంగాని ఈ పదవుల గురించి లీడర్ల గురించి వాళ్ళకెందుకు? కానీ ఏం చేద్దాం, షెయ్యి పార్టీ అంటేనే వాళ్ళ లొల్లి మీదనే జనం ఎక్కువ ఆలోచించుడు అవుతుంది. అసలు షెయ్యి పార్టీ కథ ఎట్లుంటుందంటే, టికెట్లు ఇచ్చే కాడ వాళ్ళ దాంట్లో వాళ్ళకు లొల్లే, గెలిచినా లొల్లే, ఓడిపోయినా లొల్లే, ఏదైనా ప్రారంభోత్సవాల కాడ కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళే లొల్లి పెట్టుకుంటారు. వెనుక మంత్రి పదవుల మీద అలుగుడు గులుగుడు. ఇక ఇప్పుడు మంత్రివర్గాన్ని ఇంకా పెద్దగా చేసినాక కూడా మళ్ళా లొల్లి. నాకెందుకు ఇయ్యరు, వాళ్ళకే ఎందుకు ఇస్తారు, నేనేం పాపం చేసినా వాళ్ళేం పుణ్యం చేసిరు, మా జిల్లాలో ఒక్కలకు కూడా మంత్రి పదవి రాలేదు, వేరేటోళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇగో ఇదే గులుగుడు, ఇదే పంచాదులు. రైతు బంధు గురించి లొల్లి ఎత్తారంటే ఆ జిగరే లేదు, విత్తనాల గురించి ఆలోచిస్తారంటే ఆ ముచ్చట్నే లేదు, ఆగిపోయిన స్కీముల గురించి జనం తరపున మాట్లాడతారంటే అసలు ఆ ఊసే లేదు. ఎంతసేపు పదవులు పదవులు పదవులు, గులుగుడు గులుగుడు గులుగుడు, అలుగుడు అలుగుడు అలుగుడు, నాకు పదవి నాకు పదవి నాకు పదవి. ఇదేనా కథ? ఇగో ఈసారి ఎరికే కదా, షెయ్యి పార్టీ షానా సీనియర్ లీడరు సుదర్శన్ రెడ్డి సార్కు ఈ తాప మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. కానీ ఏం ఫాయిదా, ఆడ ఉన్నది రేవంత్ సారాయే, సార్కు రాలే. సార్ కంటే ఎక్కువ కార్యకర్తలు బాధపడ్డరు. బోధన్ నియోజకవర్గం షెయ్యి పార్టీ లీడర్లు పార్టీ పదవులకు రాజీనామా కూడా చేసేసిరులో సుదర్శన్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఇయ్యనందుకు. ఇక బోధన్ బంధుకు కూడా పిలుపిచ్చిర్రు. అసలు ఎప్పటి సందో పార్టీని అంటిపెట్టుకున్నోళ్లకు కాకుండా పూటకో పార్టీ మార్చేటోళ్లకు మంత్రి పదవులు ఇచ్చుడేంది అని వీళ్ళ బాధ. ఇక ఇది కూడా వాసిపే కదా. ఇక సర్పంచ్ ఎలక్షన్ల లోపు సుదర్శన్ రెడ్డి సార్కు గనక మంత్రి పదవి ఇయ్యకుంటే షెయ్యి పార్టీని పాతాళంలకు తొక్కుతాం అని ఆ పార్టీ లీడర్లు చెప్తాండ్రు. అసలైతే నిజామాబాదు, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవులే రాలేదు. ఇక ఈడ ఉన్న లీడర్లకు మొండి చెయ్యే చూయించిర్రు. అటు మల్రెడ్డి రంగారెడ్డి కూడా మస్తు బాధపడ్డాడు. అసలు రంగారెడ్డి జిల్లా లీడర్లను ఎందుకు గోస ఉట్టించుకుంటున్నారని సారు రంది పెట్టుకున్నాడట. ఇక కడమ లీడర్లు కూడా చాలా ఫీల్ అయిపోతాండ్రులో. అందుకే పార్టీ నుంచి ఏడజారుకుంటారు అని మంత్రి పదవి మీద ఆశ పెట్టుకొని బాధపడుతున్న వాళ్ళ కాడికి షెయ్యి పార్టీ ఇన్ఛార్జు మీనాక్షి చక్క, రేవంత్ అన్న, కాంగ్రెస్ పెబ్బ మహేష్ సారు పోయి వాళ్ళను బుజ్జగరిస్తాండ్రట. కాదు, అసలు ఈ పదవుల లొల్లేందొల్లా జనాలకు ఉన్న పంచాదులు జాల్తలేవని ఈ గాంధీ భవన్ పంచాదులు ఎందుకు? అధికారంలోకి వచ్చి 1.5 ఏడాది దాటేపోయింది. మరి జనం గురించి పట్టించుకుంటారా, లేకుంటే వాళ్ళ గురించి వాళ్ళే కొట్లాడుకుంటారా? ఏందో ఏమో పోన్రమ్మ, కాంగ్రెస్ కథనే గట్లుంటాంది. తెలిసి మరీ ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఇంకేం చేద్దాం, చూసుకుంటూ ఉండుడే అని అంటారు జనాలు. నిజం చెప్పుండ్రోల్లా, ఏమంట షెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి సంధి కాళేశ్వరం మీదనే పడుతున్నారు కదా. అదొక వేస్ట్ ప్రాజెక్టు, దాంతో అసలు ఫాయిదానే లేదు, అక్కర్నే లేదు అని జనాల మీదలకు వచ్చేందుకు ఒకరికొగలు ఒక తన్లాడుతాన్రా. అసలు అట్లా తన్లాడేదేవలో మీకు కూడా ఎరికే, నేనేం సపరేట్గా చెప్పవలసిన పని లేదనుకుంటా. అయితే కాళేశ్వరం మీద మన సర్కారు ఒక కమిషన్ కూడా పెట్టింది. ఆ కమిషను ఒక్కొక్కలను విచారణకు పిలుస్తుంది. ఇక సోమవారం నాడు మన హరీష్ అన్న ఆ విచారణకు పోయిండు. మరి వాళ్ళు ఏం అడిగిర్రు, హరీష్ అన్న ఏం చెప్పిండు, ఆడ ఏం నడిచింది, ఏంది కథ, అవన్నీ పురాగరుచుకొని వద్దాం రాండ్రి. పొద్దుగాలనే మన హరీష్ అన్న తెలంగాణ భవన్ నుంచి బీఆర్కే భవన్కు పోయిండు. కాళేశ్వరం కమిషన్ వాళ్ళను కలిసిండు.
ఇక వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు హరీష్ అన్న వాళ్ళకి ఎలాంటి అనుమానాలు లేకుండా కన్ఫ్యూజన్ లేకుండా పూస కూర్చున్నట్టు అరటి పండొలిచినట్టు జవాబులు చెప్పిండట. మొత్తం 40 నిమిషాల దాకా ఈ విచారణ నడిచింది. అసలు కాళేశ్వరం కథ ఏంది, మేడిగడ్డ ముచ్చటేంది, పైసలు ఏ పాట అయినాయి, ఇగో గిట్లా అడిగిందట. అది రాజ్యాంగం మీద పూర్తి గౌరవము విశ్వాసం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వాస్తవాలన్నింటినీ కమిషన్కు తెలియజేస్తాం. సో మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది, వివేకంతో ఆలోచించాలి, విజ్ఞత ప్రదర్శించాలి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాను. సంగతి కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సార్ అడిగిన అన్ని ప్రశ్నలకు హరీష్ అన్న జవాబు చెప్పిండు. అసలైతే కాళేశ్వరం కథనంతా మొన్ననే మన హరీష్ అన్న అందరికి అర్థమయ్యేటట్టు చెప్పిండు. జనాలకు కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చిండు. కాళేశ్వరం తెలంగాణకు ఎంత ముఖ్యమో రైతులు కూడా చెప్పుకుంటాన్రు, సర్కారు వాళ్ళకు కూడా అర్థమైంది. అందుకే ఎన్ని విచారణలు చేసినా కాళేశ్వరం పరపతి పెరుగుతదే తప్ప తగ్గుడనేదే ఉండదని అంటాన్రు. అవుగాని మహాలక్ష్మి స్కీమ్లా మీరు ఫ్రీ బస్ ఎక్కుతాను రానోళ్ళ ఎంతమంది ఆరాంసే పోతున్నారో వాళ్ళకి చేతులు లావట్టుర్రి, ఎంతమందికి సీట్లు దొరుకుతాయి, ఏ పాట బస్సులు వస్తున్నాయి, ఏ ఫ్రీయే కదా అని అనుకుంటున్నారా ఏంది? ఓ దిక్కు ముందు నుంచి ఫ్రీ అనుకుంటేనే వెనకకెళ్ళి పైసలు గుంజుడు నడుస్తుందట కదా. ఇక ఇంకేంది, మన ఆర్టీసీ వాళ్ళు బస్ పాసుల రేట్లు మళ్ళీ పెంచిర్రు. ఇక ఈసారి కాలేజీలకు పోయే పోరగాండ్ల మీద, నౌకర్లు చేసేటోళ్ళ నెత్తి మీద పిడుగేసిర్రు. గివ్వే కావు, ఇంకా రాను షానా పెడుగులున్నాయట. పాండ్రి అరుచుకొని వద్దాం. ఇంకేందిగా, అసలు కొన్నొద్దులన్న జనం ప్రశాంతంగా ఉండు ఎవరికి నచ్చలేదు కావచ్చు. నేను దినం మా ఆఫీసుకు మెట్రో రైలు బండ్లు అత్తనోళ్ళ మొన్న ఛార్జీలు పెంచే కదా, ఇక ఎవడు పోతారు తీ అని ఆర్టీసీ బస్సులో అప్పుడప్పుడు ప్రయాణం చేస్తాను. ఇక ఇప్పుడు ఆ బస్సు కూడా ఎక్కకుండా చేస్తాను మన సర్కారోళ్ళు. ఆర్టీసీ బస్ పాసుల రేట్లు పెంచిరు కదా, అది కూడా సరి సప్పుడు లేకుండా సోమవారం నాడే చెప్పిర్రు. సోమవారం సందే పెరిగిన ఛార్జీలట, అది కూడా రూపాయి 2 రూపాయలు కాదు, ఎందుకు 20 రూపాయలు పెంచిర్రు. ఇప్పుడు మన పట్నం సంగతే తీసుకుందాం. బస్ పాసు రేటు ఎక్స్ప్రెస్ పాసు 1300 ఉన్నది, ఇక ఇప్పుడు దాన్ని 1600కు పెంచిర్రు మహానుభావులు. ఇక ఆర్డినరీ పాసు 1150 ఉన్నదాన్నేమో 1400 పెంచిర్రు. ఇక చెప్పుండ్రి కథ. అసలే ఇక కాలేజీలు షాలైతాన్నాయి, ఇక ఫాసుల కోసం లైన్లుంటాయి, ఇక సందు పెంచిర్రు. కింత ఘోర మానోళ్ళ అసలైతే హైదరాబాద్లో మొన్న మల్క మెట్రో రైలు ఛార్జీలు పెంచిర్రు. ఇక జనాలు కోపానికి వచ్చిర్రు. అసలు ఎక్కం పాటు అని అనే వర్గల్లా మెట్రో వాళ్ళు జనంత దిగచ్చినట్టు చేసి డిస్కౌంట్ ఇచ్చిర్రు పెంచిన దాని మీదనే. అయినా కానీ బస్సుల దిక్కు చూసిర్రు జనాలు. మరి జనాలు బస్సులు ఎందుకు ఎక్కాలే అని అనుకున్నారో ఏమో, వీటి రేటు కూడా పెంచేసి పడేసిర్రు. ఖాళీ మన పట్నంలోనే అనుకునేరు, అన్ని ఊళ్ళలో గిదే కథ, అన్ని బస్సు పాసుల రేట్లు పెంచిర్రు. ఇక ఇది చాలదని టోల్ గేట్ ఛార్జీ కూడా పెంచిర్రు. బస్సు ఛార్జీలు పెంచినామంటే జనాలు కోపానికి వస్తారని అనుకున్నారో ఏమో గానీ, టోల్ గేటు పెంచినాం అనుకుంటా ఒక్కొక్కరు టోల్ గేటు మీద 10 రూపాయలు పెంచిర్రు. ఒక్కొక్క టోల్ గేటు మీద 10 రూపాయలు పెంచిర్రు. ఇట్లా ఎన్ని టోల్ గేట్లు ఉంటే అన్ని 10 రూపాయలు అన్నట్టు. ఏం బాదుడో ఏందో పో. కాదబ్బా, పెళ్ళి ఇష్టం ఉంటే ఇప్పుడు ఇష్టంగా చేసుకోవాలి, ఇష్టం లేకుంటే నేను చేసుకోను, నాకు ఇప్పుడే వద్దు అటెన్గా చూద్దాంతే అనాలి. అంతేగాని ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు ఎందుకు, చేసుకున్నాక గోసవాడు ఎందుకు, చేసుకున్నోళ్ళను గోస ఉచ్చుకున్నాడు ఎందుకు? సరే గోస ఉచ్చుకున్నాడంటే ఏమో అనుకోవచ్చు, సంపుడెందుకు? ఇదే నాకు అర్థమైతే లేదోల్లా. అరే పెనిమిటి ఇష్టం లేకుంటే పోయి అవగారింట్లో వచ్చి కూర్చోవాలి, లేకుంటే ఇడుపు కాగితాలు తీసుకోవాలి. సంపుడేందోల్లా, సంపుడు కథకున వాడెత్తు.
అసలు నేను ఇసాంటి ముచ్చట్లు చెప్పా కానీ ఈ కాలంలో ఇసాంటి ఎక్కువ అవుతున్నాయి. పెళ్లి కాని ప్రసాదులు పెండ్లు అంటేనే భయపడి ఉరుకుతాన్రు. అందరు అట్లా ఉండరు అని వాళ్లకు ధైర్యం చెప్పేందుకే ఈ ముచ్చట చెప్తా అన్న. చూడండి అసలు ఏమైందో. ఇక రామచంద్ర ఏందిది, లోకం ఎటుపోతున్నది, జనాల మెదళ్ళు ఎట్లా పని చేస్తాన్నాయి, అసలు మనిషి పానం అంటే ఇలువనే లేకుండా అవుతాంది. కాదు హనీమూన్ కని పెనిమిటిని పట్టుకపోయి సంపేషుడేందోలా నాకు తెలియకడుగుతా. ఇంకెట్లా చూస్తాందో చూడు అమ్మగారు. అయితే ఈ పిల్లగాని పేరు రాజా రఘువంశీ, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో ఉంటాడు. ఇక ఈయనకు ఈ సోనం అనేట ఆమెతోని పోయిన నెల 11వ తారీఖు నాడు లగ్గమైంది. 20వ తారీఖు నాడు ఇగో ఇలా హనీమూను. కానీ మేఘాలయ రాష్ట్రానికి పోయిర్రు. ఆడ ఒక స్కూటర్ను కిరాయి కూడా తీసుకున్నారు. కానీ అప్పటి సంది వీళ్ళిద్దరూ కనబడకుండా పోయిర్రు. ఇంట్లోళ్ళు పరేషాను. అయితే 11 రోజుల తర్వాత పెనిమిటి రఘువంశీ శవము నీళ్ళల్లా తేలింది. ఆయన మీద కత్తికాట్లు కూడా ఉన్నాయట. అంటే మడ్డరే. కానీ ఇంట ఆమె కనబడతలేదు. ఆమె కోసం దేవులాడిర్రు. పాపం ఈమెకేం ఆపతచ్చిందో అని రంది పెట్టుకున్నారు. లాస్ట్కి ఎట్లనో ఒకట్లా దొరికింది. అయితే పెనిమిటిని ఈమెనే చంపిందని పోలీసులు తేల్చేసిర్రు. 3-4 గూండగాళ్లకు సుపారీ ఇచ్చి మరీ పెనిమిటిని చంపించిందట. ఇక చెప్పుండ్రి కథ. పెండ్లై 10 రోజులు కూడా కాకముందే పెనిమిటిని చంపుడేందోలా అసలు. ఏందసలు ఇంత ఘోరము? ఆమెకో సోపతికాడు కూడా ఉన్నాడట. వాంతోనే చంపించింది అని అంటుండ్రు. కాదు ఏమనంటే కోపాలు బాగా అత్తే కానీ పెళ్లి ఇష్టం లేకుంటే లేదు అని చెప్పాలి. ఇంట్లో బలవంతం చేసినా ఉన్న ముచ్చట చేసుకునేటోనుకో ఇంట్లోకో చెప్పాలి. అంతేగాని పెళ్లి మంచిగానే చేసుకున్నది అమ్మగారు. పాపం అన్నం పున్నం తెలివనోని పొట్టన పెట్టుకున్నది. ఇక ఈ పెళ్లి కొడుకు ఏమన్నా కొట్టిండా, తిట్టిండా, మెంటలోడా, కంతిరోడా, కోపాలు పెట్టుకున్నాడా అంటే అది కాదు. ఉత్త పుణ్యానికి పానం తీసింది. అసలు పెళ్లి చేసుకున్నాడే ఈ పిల్లగాడు చేసిన తప్పు. కథకున వాడెత్తు. ఇక పోలీసులకు దొరికినాక అమ్మగారు ఇప్పుడు ఏమంటాందయ్యా అంటే, నేనెందుకు చంపినా, నన్నే ఎవడో కిడ్నాప్ చేసిండు, నా బాధలో నేనుంటే నా మీద మర్డర్ కేసు పెడతాండ్రేంది అని శిల్క పలుకులు వలుకుతాందంట. కాదోల్లా ఈ స్టోరీలు వింటుంటే వణుకు పుడుతున్నది. అరే ఇష్టం లేకుంటే ఇష్టం లేదని ఇంట్లోకి వెళ్ళి అవతల పడాలి. బల్మీటికి లగ్గం చేస్తే పోయి అవ్వగారింట్లో కూసోవాలి. కానీ అసలు ఏం సంబంధం లేనో నీ గిట్ల చంపుడు ఇదెక్కడి కథనో అర్థమే అవుతలేదోల్లా నాకు. ఛీ, కలికాలం పాడుగాను గిట్ల తయారైతాండ్రేంది జనాలు అసలు. ట్రంపు తుల్లి పడకు అయినా కింద పడకు. ఏంది మల్లీశ్వరి నీ పర్ఫార్మెన్సు, ఏందా దిక్కుమాలిన పాట అని అంటారా? అరే ఏం లేదల్లా. ఇప్పుడు మన ట్రంప్ తాత ముచ్చట చెప్పుకోవాలి. ఇక ఈ ట్రంప్ తాత ఉండే కాడ ఉండక ప్రతి ఒక్కరిని బనాయిస్తుంటాడట కదా, షిడాయిస్తుంటాడట కదా. అట్లా బనాయించుడు ఏమన్నా మంచి తరీకనేనా మీరు చెప్పుండ్రి. మనం ఏది ఎత్తే అదే మనకు రివర్స్ అవుతుంది. గట్లనే అయింది ట్రంప్ తాతకు. అసలు ఏమైందో చూడుండ్రి మీరే. కర్మ సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది. మనము ఎదుటోళ్లకు ఏం చేస్తే మళ్ళా అదే మనకు రివర్స్ అవుతుంది. ఏం చేస్తామో ఈ జన్మల్నే 1-2 రోజులలోనే మళ్ళా మనకి ఎదురైతాయి. అయితే ట్రంప్ తాత గురించి మీ అందరికి ఎరుకున్నదే కదా. చిన్నోడు కాదు మనిషి. అయితే తాత విమానం ఎక్కుతాడు. అయితే విమానం మెట్లెక్కుతుంటే ఇగో ఇట్లా ఆదిలి పడ్డాడు. ఇంకా జర్రంత అయితే కింద పడేటోడే, నేల మీద పడేటోడే. మట్ట అంటేదే కోటుకు. కానీ గాచారము జీడి గింజంతా మంచిగా ఉన్నట్టున్నది. కింద పడలే. ఇంకా ఏం తెలియనోని లెక్క పోతున్నాడు కదా. సరే ఇక ఇట్లా తూలివడు జారివడు మామూలే, ఎవరికన్నా అవుతుంది. కానీ ట్రంప్ సారుకు కావద్దు. ఎందుకంటే అప్పట్లో బైడెన్ తాత అమెరికా అధ్యక్షునిగా ఉన్నప్పుడు గిట్లనే ఆయన కూడా తూలిపడ్డాడు విమానం ఎక్కుతా అంటే. ఇక అప్పుడు ట్రంప్ సారు సప్పుడేక ఊకున్నాడట. బనాయించిండు. చూసినవా ఈ బైడెన్ బేకారున్నాడు, ముసలోడు అయిపోయిండు, నడవనే శాతం అయితలేదు, విమానమే ఎక్క శాతం అయితలేదు, ఇసుంటోడు అమెరికానే ఏమేళ్తాడు, విమానమే ఎక్కత్తలేదు కాబట్టి ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసుడే కావాలి అని డిమాండ్ చేసిండు. అంటే ఇట్లా మెట్ల మీద కాలు జారితే పదవికే రాజీనామా చేసుడేందో ట్రంప్ సార్కే తెలవాలి. అయితే అప్పుడు ఎట్లనైతే బైడెన్ తాత మెట్లెక్కేటప్పుడు గోసపడ్డాడో ఇప్పుడు సేమ్ ట్రంప్ సార్ కూడా గదే కథ అయింది. మరి గిట్లా అదిలి పడ్డందుకు ట్రంప్ సారు రాజీనామా చేస్తాడా, అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోతాడా? గిట్లనే అడుగుతాండ్రు ట్రంప్ సారి వారి పర్ఫార్మెన్స్లు చూసినోళ్ళు.
అయితే కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టీవీలోళ్ళు యూట్యూబ్లోళ్ళు మైకులు పట్టుకొని సినిమా ఎట్లున్నది, మంచిగా ఉన్నదా, ఏమేం నచ్చింది, హీరోయిన్ మంచిగా ఉన్నదా, ఫైట్లు మంచిగా అయినాయా అని అడుగుతుంటారు. ఇక టీవీలో కనబడాలని చాలా మంది సినిమా సూపర్, బ్లాక్ బస్టర్, కేకా కెవ్వు, మెంటల్ మాస్ సినిమా అని అంటారు. ఇక ఇంకా కొందరేమో అంత బుగ్గ సినిమా, బేకార్ సినిమా, నా పైసలన్నీ ఖరాబు, వేస్ట్ అని కూడా చెప్తారు అనుకోర్రి. అయితే ఇట్లా మైకు పట్టుకొని అడిగేటోళ్ళల్లా ఆ సినిమాలో నటించిన వాళ్ళే అడిగితే మీరేం చెప్తారు వాళ్ళ? ఇది నాకు చెప్పుండ్రి. సరే సరే మీరేం చెప్పకుండ్రి, వీళ్ళేం చెప్పిండ్రో ఈనుండ్రి మీరు. అయితే హిందీ యాక్టర్ అక్షయ్ కుమార్ కొత్త సినిమా విడుదలైంది, హౌస్ఫుల్ అట. ఇక యాక్టర్లకు మన లెక్క టాకీసులకు పోయి జనం మధ్యలో కూర్చొని చూసుడు కాని పని కదా. కమస్కము షాయి బిస్కోట్లు కూడా తినలేరు. అందుకే ఈ అక్షయ్ కుమార్ ఏం చేసిండంటే ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు, చేతిలో ఒక మైక్ పెట్టుకున్నాడు. సినిమా ఎట్లున్నదని చూసిన జనాలను అడుగుడు పెట్టిండు. అగజూడు ఒక్కొక్కరు ఎట్లా చెప్తాన్రో, అగజూడు ఒక్కొక్కరు ఎట్లా చెప్తాన్రో. అసలు ఈయన అక్షయ్ కుమార్ అని తెలియదు, అందుకే దేకకుండా పోతాన్రు. అగర్సే అక్షయ్ కుమారే మా కాడికి వచ్చిండని ఎరికైతే ఎంత కీసుమనేటోళ్ళ సెల్ఫీల కోసము ఎగబడేటోళ్ళు. కానీ ముఖము కనబడకపోయే వరకల్లా దేకుడే లేదు. సినిమా ఎట్లున్నదంటే అటనే పాడుపడ్డది, వేస్ట్, పర్లేదు మంచిగానే ఉన్నది, ప్లీజ్ నన్ను అడగకు అని అనుకుంటూ పోతాన్రు. ఇక అక్షయ్ కుమార్ను దేకనోళ్ళు ఈ సీన్ను టీవీలో యూట్యూబ్లో చూసినాక శిఖరాచి పడిపోతారు కావచ్చు. అయ్యో అయ్యో ఎంత పని అయిపోయే, నేను హీరోను దేకకపోవడేంది, బంగారం లాంటి ఛాన్స్ను మిస్ చేసుకుంటుని అని అనుకుంటారు కావచ్చు కదా. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇవన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిని ముచ్చట్లతో కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు రిటీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా, బై బై.